మీరు ఒప్పుకోకపోయినా నిజం ఏంటంటే ఒక స్టూడెంట్ గా మనకు దొరికే టైం రాత్రి మాత్రం. కానీ ఆ రాత్రిని ప్రతి ఒక్కరు నిద్రపోవడానికి వాడుకుంటారు. మనం మాత్రం జీవితంలో ఎదగాలంటే ఈ రాత్రినే మనము టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే దిస్ ఇస్ ఎ వెరీ 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 కామన్ ప్రాబ్లం ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్క్లూడింగ్ మీ. నన్ను నేను ఇంక్లూడ్ చేసుకునే చెప్తున్నాను. మ్యాథ్స్ తీసుకుంటాను, చేస్తూ ఉంటాను, మెంటల్ వస్తుంది నాకు, నిద్ర వచ్చి లేదు సోషల్ ఎత్తుకుంటాను, చదువుతాను, క్వశ్చన్ బై క్వశ్చన్ ఎంత చదువుతున్నా వస్తూనే ఉంది, ఒక లెసన్ ఇంకా అవ్వట్లా, ఆ అలసటలో పడుకుంటాను. ఇవన్నిటిని మనం ఎలా టేక్ ఓవర్ చేసుకొని కంట్రోల్ చేయాలి అంటే, ఎవడీడు ఇంత బాగా సీరియస్ గా ఇంత రాత్రి పూట లైట్ వేసుకొని మరీ చదువుతున్నాడు? ఖచ్చితంగా వీడెవడో 600కి 600 తెచ్చే స్టూడెంట్లా ఉన్నాడు. ఎవడు 600కి 600 తెచ్చే స్టూడెంట్లా ఉన్నాడు. ఎందుకో నేనే అనిపిస్తాను. నేను అంటే నేను మీ అందరినీ రిప్రజెంట్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకేనా? ఈరోజు సెషన్ ఏంటంటే, ఈరోజు ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకోబోతున్నారంటే, అందరి ప్రాబ్లం, నా ప్రాబ్లం కూడా, రాత్రిలలో చదివేటప్పుడు నిద్ర వస్తుంది, ఏం చేయాలి, డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఎలా చదువుకోవాలి, ప్రెషర్ అయిపోతుంది, నిద్ర మత్తు, కళ్ళు అంటే నాకు తెలియకుండా నేనే కళ్ళు మూసుకొని నిద్రపోడొస్తున్నా. చాలామంది అడిగారా, వీడియో కమెంట్ సెక్షన్స్లో అడిగారు, టెలిగ్రామ్లో అడిగారా. అవన్నీ అడిగేటప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్మైల్ వచ్చింది. నాకు తెలిస్తే నేను రాత్రంతా మేల్కొని చదువుకునేటోని కదరా అనేసి. బట్ ఒకప్పుడు అది నా ప్రాబ్లం అన్నప్పుడు నేను లైట్ తీసుకున్నా, కానీ ఇది మీ ప్రాబ్లం అన్నాక నేను ఎందుకు లైట్ తీసుకుంటా? సో వెల్కమ్ బ్యాక్. హౌ టు క్రాక్ నైట్ స్టడీ పర్ఫెక్ట్లీ. ఐఎమ్ యువర్ రూపేష్ వేదాంతు మాస్టర్ టీచర్. రాత్రిపూట చదివేటప్పుడు ప్రతి ఒక్కరికి నిద్రమత్తు అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి ప్రెషర్ అనేది ఉంటుంది. ఎప్పుడెప్పుడు పడుకుందామా ఏంటి, పొద్దున్న నుంచి స్కూల్లో ఉండి 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 అలిసిపోయినాను అనేసి ప్రతి ఒక్కరికి టెన్షన్ అనేది ఉంటుంది. ఏం చదవాలి, ఎలా చదవాలి, పొద్దున అయిపోతే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలా, ఆ హోంవర్క్ రాయాలా, ఇది చదవాలా. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈరోజు ఈ వీడియోలో తెలిసేసుకుందాం. ఎందుకంటే ఎగ్జామ్కి 50 రోజుల కంటే ఎక్కువ లేదు. ఏంది ప్రతిసారి 10-20 రోజులు తగ్గించి చెప్తున్నాడంటే, ఆదివారాలు, పండగలు, పబ్బాలు అన్నిటినీ నేను కట్ చేస్తున్నా. ఓకే, మార్నింగ్ నిద్ర లేస్తాం, స్కూల్కి వెళ్తాం. స్కూల్లో పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు పీరియడ్ బై పీరియడ్, సబ్జెక్ట్ బై సబ్జెక్ట్, చాప్టర్ బై చాప్టర్, లెసన్ బై లెసన్ విని 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 బ్రెయిన్ ఇంజన్ లాగా వేడెక్కిపోయింటుంది అనమాట. ఇంటికి రాగానే రిలాక్స్ అవుతాం, కాసేపు ఫోన్ నొక్కుతాం, తింటాం, బాగుంది, అక్కడి వరకు బాగానే ఉంది, కాసేపు ఆడుకుంటాం, బాగానే ఉంది, డిన్నర్ చేస్తావు, బాగానే ఉంది. తర్వాత నువ్వేం చేస్తావు? స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ తీసుకొని చదువుతావు, లేదా హోంవర్క్ ఇస్తే రాస్తావు, పడుకుంటావు. దీనివల్ల నువ్వు 600/600 తేగలుగుతావు అనుకుంటున్నావా? లేదు. మీరు ఒప్పుకోకపోయినా నిజమేందంటే, ఒక స్టూడెంట్గా మనకు దొరికే టైం రాత్రి మాత్రమే. కానీ ఆ రాత్రిని ప్రతి ఒక్కరు నిద్రపోవడానికి వాడుకుంటారు. మనం మాత్రం జీవితంలో ఎదగాలంటే ఈ రాత్రినే మనము టర్న్ చేసుకోవాలి. నాకు పెద్ద పెద్ద సెంటిమెంట్ డైలాగులు, పెద్ద పెద్ద మోటివేటింగ్ డైలాగులు రావట్లే. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ వెరీ 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 కామన్ ప్రాబ్లం ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్క్లూడింగ్ మీ. నన్ను నేను ఇంక్లూడ్ చేసుకునే చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా కట్ చేసుకొని, ఎలా రాత్రిని ప్లాన్ చేసుకొని చదవాలి. మ్యాథ్స్ తీసుకుంటాను, చేస్తూ ఉంటాను, మెంటల్ వస్తుంది, నాకు నిద్ర వచ్చి పడుకుంటాను. లేదు సోషల్ ఎత్తుకుంటాను, చదువుతాను, క్వశ్చన్ బై క్వశ్చన్ ఎంత చదువుతున్నా వస్తూనే ఉంది, ఒక లెసన్ ఇంకా అవ్వట్లా, ఆ అలసటలో పడుకుంటాను. ఇవన్నిటినీ మనం ఎలా టేక్ ఓవర్ చేసుకొని కంట్రోల్ చేయాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మోటో ఒకటే, యువర్ ల్యాంప్ లైట్ షుడ్ బికమ్ ఎ స్పాట్ లైట్. టేబుల్ మీద నువ్వు పెట్టుకొని చదివే ఈ ల్యాంప్ లైటే రేపు నువ్వు గొప్పోడైనాక ప్రజలందరి ముందర పెద్ద స్పీచ్ ఇవ్వడానికి నిలబడినప్పుడు స్పాట్ లైట్గా మిగలాలి. ఎంతోమంది రాత్రులలో చదువుదామని స్టార్ట్ చేస్తారు ప్రిపరేషన్. ఎంతోమంది అందరూ కూర్చుంటారబ్బా సింపుల్గా నైట్స్ చదువుదామని. కానీ ఆ ఎంతో మందిలో కొంతమంది మాత్రమే ఆ నైట్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకొని కొత్త ఉదయాన్ని చూస్తారు. ఒక ధైర్యం, ఒక కాన్ఫిడెన్స్తో ఉన్న ఉదయాన్ని చూస్తారు. నేను ఈరోజు రాత్రి ప్రశాంతంగా చదువుకున్నాను, బాగా చదువుకున్నాను, నేను ఏదో ఒకటి నేర్చుకున్నాను, ఉదయం పొద్దున్న లేసి విత్ మోర్ ఎంతూజియాజం స్కూల్కి వెళ్తారు. ఆ ఒక్కడే ఈ ఒక్కడే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కడు. ఓకేనా గైస్? సో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఈ ల్యాంప్ లైటే ఈ స్పాట్ లైట్గా మారాలంటే నీకున్న టైం రాత్రి మాత్రమే. డే టైంలో నువ్వు చదవాలనుకున్న స్కూల్లో ఉంటావు, తప్పదు. ఇది చాలా మందితో నేను మాట్లాడిన తర్వాతే తెలిసింది. ఎందుకంటే స్కూల్కి వెళ్ళకపోతే స్కూల్లో వాళ్ళు తిడుతున్నారు, అటెండెన్స్ వేయట్లేదు, పబ్లిక్ ఎగ్జామ్ రాయని అంటారు. తప్పదు, స్కూల్కి అయితే వెళ్ళాలి. ఇంట్లో కూర్చున్నా నువ్వు చదువుతావు లేదో గ్యారంటీ లేదు. సో నువ్వు స్కూల్కి న్యాయం చేసి నీ చదువుకు న్యాయం చేయాలంటే నీకున్న టైము
రాత్రి ఒక్కటే. దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు చీట్ యువర్ బ్రెయిన్. ఏంది సారా ఇండు డైరెక్ట్గా ఓపెన్గా చీటింగ్ చేయమని చెప్పేస్తున్నాడు. నేను ఎవరిని చీట్ చేయమని చెప్పట్లా, నీ బ్రెయిన్ని నువ్వే చీట్ చేయి. మనం ఎప్పుడైతే మన బ్రెయిన్ మనకన్నా తెలివైందని అనుకుంటూ ఉంటామో అప్పటి వరకు మనం ఎదగలేం. నా బ్రెయినే నా కంట్రోల్లో ఉంది, నేనేం చేయాలనుకుంటే అదే నా బ్రెయిన్ ఆలోచిస్తుంది, నేనేం చూడాలనుకుంటే అదే చూస్తుంది. నువ్వు నీ బ్రెయిన్ కంట్రోల్లోకి తీసుకున్నావా, నీ బ్రెయిన్ నువ్వు చీట్ చేయడం స్టార్ట్ చేసినావా, నీ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. చీటింగ్ అంటే ఏంటంటే నువ్వు మ్యాథ్స్ చేస్తూ ఉంటావు, ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటావు, ఆ క్యాల్కులేషన్ దగ్గర సాల్వింగ్ దగ్గర నీకు ఆన్సర్ రావట్లా, దాని దగ్గరే చేసి 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 ఆ ఇరిటేషన్ వల్ల నీకు ఫస్ట్ ఈ రోజుటికి చాలు పడుకుందాం అనిపిస్తుంది. అప్పుడు నీ బ్రెయిన్ ఏమనింది, ఈ రోజుటికి చాలు పడుకుందాం, బుర్ర వేడెక్కిపోయింది. దాన్ని కూల్ చేయడానికి నువ్వు పడుకోవడంగా చేయాల్సింది. నువ్వేం చేయాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ చేస్తున్నావు, నీకు చాలా కన్ఫ్యూజన్స్ వచ్చినాయి, నువ్వు దీన్ని కట్ చేయాలి. నీ బ్రెయిన్ ఇలా ఆలోచిస్తుంది, అమ్మా నా వల్ల కాట్లా మ్యాథ్స్ అనేటప్పుడు ఆలోచించి 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 చేయడమే కదా మ్యాథ్స్. అప్పుడు బ్రెయిన్కి పని ఉంది. నువ్వు బ్రెయిన్ని రిలాక్స్ చేయడానికి కథ చదువుకుందాం అన్నావు అనుకో, నీ బ్రెయిన్ చాలా ఆనందపడిపోతుంది. సో ఈ ఇరిటేషన్ స్టేజ్ నుంచి నువ్వు ప్రశాంతంగా బుక్ తీసుకొని సోషల్ చదువు, థియరీ ఆలోచించాల్సిన పని ఉందా, కథలాగా చదువుకుంటూ పోతావు. మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చాడా, ఇక్కడికి వచ్చి ఖిలాఫత్ మూవ్మెంట్ స్టార్ట్ చేశాడు, ఇలా డిఫరెంట్ మూవ్మెంట్స్ని నువ్వు చదువుకుంటూ ఉంటావు. అక్కడ నీకు బ్రెయిన్కి మెదడుకు మేత ఏం ఉండదు. సరే, ఇలా చదువుతుంటే మళ్ళీ అలసట, ఎంతసేపు అని చదువుతాం, ఎన్ని పేజీలను చదువుతాం, బోర్ కొడుతుంది అనుకుంటే మళ్ళీ యూ హ్యావ్ టు కమ్ టు మ్యాథ్స్. ఇలా నీ బ్రెయిన్ మ్యాథ్స్ చేసేటప్పుడు ఇరిటేషన్ పొందిందా, సోషల్కి వెళ్ళు. సోషల్ చేసేటప్పుడు ఇరిటేషన్ పొందిందా, తెలుగు చదువు. తెలుగు చదివేటప్పుడు ఇరిటేషన్ పొందిందా, మళ్ళీ మ్యాథ్స్కి రా. ఇలా ఒక రోజులో ఒక రాత్రిని ఒకటే సబ్జెక్ట్కి స్టిక్ అవ్వకుండా ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ని షిఫ్ట్ చేసుకుంటూ ఉన్నావు అంటే నీ బ్రెయిన్ అసలు అలిసిపోదు, నిద్రే రాదు. నువ్వు ఇంకా నా పని అయిపోయింది నేను పడుకుంటాను నువ్వు ఫిక్స్ అయ్యేంత వరకు నీ బ్రెయిన్కి అలసట అనేది తెలీదు. ఓకేనా? ఇలా నువ్వు చేసుకుంటూ పోయినావు అనుకో, హ్యాపీగా నీ రాత్రిని నువ్వు పర్ఫెక్ట్గా స్పెండ్ చేయొచ్చు అనమాట. ఒక ఆనందమైన రాత్రిని చూసి ఒక ఎంతూసియాస్టిక్ మార్నింగ్ని చూడడానికి హెల్ప్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకరోజు ఒక రాత్రి ఒకటే సబ్జెక్టు ఒకటే చాప్టర్ దగ్గర ఆగిపోకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ డిఫరెంట్ చాప్టర్స్ని ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకేనా గాయస్? మరి ఉండమంటారా? ఇవన్నీ నేను మీ నుంచి ఆశిస్తున్నా. ఆల్రెడీ మీరు నాకు ఎలా చదువుకున్నారో మ్యారథాన్స్ చేసేటప్పుడు నాకు పెట్టారు, ఐఎమ్ సో హ్యాపీ. దాన్ని ఒక మెమరీగా యూట్యూబ్ షార్ట్ కూడా చేసి పెట్టేసా, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. కానీ మీ నైట్ స్టడీని కూడా మీరు ఇలా ప్లాన్ చేసుకొని నాకు పెడితే నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతా గైస్. ఓకేనా? సైనింగ్ ఆఫ్. ఇది మీరందరూ చేస్తారు నాకు తెలుసు, నేను కూడా చేయబోతున్నా. ఎందుకంటే నేను ఏదైనా చేసేదే చెప్తా, చెప్పేదే చేస్తా. రాత్రంతా మేల్కొని చదవమంటున్నాను, వీళ్ళు చదవగలుగుతారని ఫస్ట్ నన్ను నేను టెస్ట్ చేసుకున్నా. వెళ్ళి నా ఓన్ యూట్యూబ్ ఛానల్లో చూసుకోండి. ఒక రాత్రంతా మేల్కొని చదివినా, ట్రై చేసిన, ఓకే నేను మేల్కున్నా. నేను మేల్కుంటే మీరు మేల్కోగలుగుతారు. నేనేం తోపు కాదు, మీరేం తోపు కాకుండా పోరు, అందరం సమానమే. ఓకేనా? డన్. ఉంటా. ఆల్ ద బెస్ట్.